ఒక విచిత్రమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అదేంటయ్యా అంటే చంద్రబాబు గారు విజయానంద్ గారికి అవకాశం ఇవ్వడం, యాక్చువల్‌గా సాయి ప్రసాద్ గారికి ఇవ్వాలి. అంటే తెలుగుదేశం పార్టీలో వాళ్ళే బాబు గారిని ట్రోల్ చేస్తున్నారు. ఏమని? ఆయన ప్రతిసారి అంతే అధికారంలోకి రాకముందు ఒక మాట మాట్లాడతారు, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడతారు. జగన్ను రెడ్లని పూర్తిగా నెత్తిన పెట్టి కూర్చున్నాడు. జవహర్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చుకొని మరి ఇచ్చుకొచ్చాడు. అట్లాంటిది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సాయి ప్రసాద్ గారిని వదిలేసి విజయానంద్కి ఇవ్వడం అనేది కావాలని ఆయన గొప్పోడిని అనిపించుకోవడం కోసం చేశారు. ఇట్లాంటి వైరల్ చేయడం బిగిన్ చేసినటువంటి వేళ ఆయన రూల్ ప్రకారమే చేసుకొచ్చారు అన్నటువంటిది ఇప్పుడు బాబు గారి తరపున ఉన్నటువంటి టీం కూడా ప్రొజెక్ట్ చేస్తుంది. అందులో భాగంగా డేట్లు తెలియదు కదా చాలామందికి. విజయానంద్ గారిది 1965, సాయి ప్రసాద్ గారిది 66, సిసోడియా గారిది 68. కాబట్టి ఆ లెక్కను చూసుకున్నప్పుడు విజయానంద్ గారిదే కరెక్ట్ అన్నటువంటి కాన్సెప్ట్ని హైలైట్ చేస్తున్నారు.